బిగ్ బాస్లో అయితే ఈ వీక్ చాలా జరిగాయి. అంటే టాస్క్లు అయితే ఏంటి, నామినేషన్స్లో హీట్ అయితే ఏంటి, అన్నీ జరిగాయి. మనం అనుకున్నాం నాగార్జున గారు వచ్చి మరి లాస్ట్ వీక్ అంత ఏమీ అనలేదు కాబట్టి ఈ వీక్ ఏమైనా వాళ్ళని సెట్ చేసే ప్రయత్నం చేస్తారా, ఏమన్నా గేమ్ని మారుస్తారని మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మరి అసలు ఆయన వచ్చి హోస్టింగ్లో ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా, ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? అంటే ఏం చేస్తే బాగుంటుంది అసలు? అదే అది మాట్లాడితే ఆడియన్స్ దృష్టిలో అక్కడ ఆ గేమ్ ఎలా జరుగుతున్నప్పుడు నాగార్జున వచ్చి ఇలా అడిగితే బాగుండు అని చెప్పేసి అని ఈ వీక్లో చాలా ఉన్నాయి అటువంటి విషయాలు. సో లాస్ట్ వీక్ ఏమైందని అంటే అక్కడ హౌస్లో ఒకటి జరగటము, ఈ పాయింట్అవుట్ చేస్తారు, ఇది అడుగుతారు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని తిడతారు వాళ్ళని. గేమ్ ఎందుకనంటే ఫస్ట్ వీక్ నడిచిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ వీక్ నాగార్జున గురించి వెయిట్ చేసి, ఎందుకనంటే లాంచింగ్ ఎపిసోడ్ కంటే కూడా మెయిన్ ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్, మెయిన్ సాటర్డే, సండే అయితే వన్ డే అని అంటే అది ఎలా ఆటలో గేమ్తో నడిచిపోతుంది. కానీ ఇది ఏంటంటే కొంచెం నామినేషన్స్ ఎపిసోడ్ లాగా కొంచెం హీట్ మూమెంట్ ఉంటుంది. నాగార్జున లాస్ట్ టైంలో సుత్తు అయితే పట్టుకుని వచ్చారు కానీ దెబ్బలు అయితే పడలేదు లాస్ట్ వీక్. యాక్చువల్గా ఆయన అది చూసిన తర్వాత బోర్డు అయ్యి పెట్టుకున్న తర్వాత ఆయన సుత్తు పట్టుకుని వచ్చిన ఒక్కొక్కరికి పగిలిపోయేటట్టు మాట్లాడతారేమో అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. అసలు దానికి అంచనాలు కూడా అందుకోవడం కాదు కదా, అసలు ఆయన ఒక్క పాయింట్లోనూ కూడా భలే అడిగారులే అని చెప్పేసి అనిపించలేదు లాస్ట్ వీక్. సో ఈ వీక్లో ఏందని అంటే మనకి కొంచెం ఆయన పాయింట్ చేసి ఇష్యూస్ అన్నీ నడిచినాయి ఈ వారంలో. ఎప్పుడో లాస్ట్లోనో లేదంటే మిడ్ వీక్లోనో ఇలాంటివి జరిగినప్పుడు జరుగుతుంటాయి ఇలాగా. కానీ ఈ వారంలో ఖచ్చితంగా నాగార్జున పాయింట్అవుట్, ఎందుకనంటే ఇప్పుడు గేమ్ ఒక సీజన్ మీద ఏమున్నదిలే అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి కొంచెం బిగ్ బాస్ మీద ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి సీజన్ 8కి సంబంధించి ఫ్లాప్ అవుతుందో ఏమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భంలో కనుక ఇప్పుడు ఈ వీక్లో కనుక నాగార్జున ఖచ్చితంగా అడుగుతారని అనుకుందాం, అడుగుతారు కూడా కొన్ని. ఎందుకని అంటే ఆ అడగాల్సినవి అన్ని కూడా ఈ వీక్లో జరిగాయి. మెయిన్లీ మనకి ఈ పాయింట్ అడిగితే బాగుండు, అడగాల్సిందే అనేది ఏందని అంటే ఈ సోనియా విష్ణుప్రియ ఇష్యూలో జరిగిన దాని గురించి. అక్కడ ఏందనంటే మనకు ముందు నుంచి కూడా ఏ సీజన్లో లేనట్టుగా ఆమె మీద వ్యక్తిగత దాడి జరిగింది, ఆమె క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడింది కానీ, తర్వాత హౌస్లో వాళ్ళతో చెప్పడం విషయంలో కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ విషయంలో మనకి లాస్ట్ మనం చెప్పినప్పుడు ఇలా ఆమె డ్రెస్ గురించి ఇలా చీర మార్చుకున్నప్పుడు ఇలా జరిగినప్పుడు ఆదిత్య ఓం వెళ్ళాడు, ఇదంతా మనకి మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు కాబట్టి అది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఈమె వచ్చి ఇలాగ ఆమె డ్రెస్ మార్చుకుంటే ఇలాగ ఆయన వణుకుపోయాడు ఇదంతా చెప్పింది వీళ్ళ దగ్గర వచ్చి. సో ఆ వీడియో ఎందుకు దాచుంచారు ఈ వీకెండ్ లో కానీ ప్లే చేయడానికే. ఒకవేళ సోనియాని కనుక తిట్టాలి, సోనియాని కనుక ఆమె ప్రవర్తన సరిచేయాలి అనుకుంటే మాత్రం, ఒకవేళ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుందని అంటే ఇప్పుడు సోనియా కూడా వాళ్ళని ఫస్ట్ వీక్లో చాలా వరకు ఆమె ఫైట్ చేసిన విధానం చాలా మందికి నచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక కన్నడ వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయినప్పుడు క్వశ్చన్ అసలు సోనియా నుంచే రైజ్ చేసింది క్వశ్చన్స్. సో ఈమె అలా ఉన్న లేడీస్లో కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేస్తుంది అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందేమో అనే హోప్స్ క్రియేట్ చేసింది. కానీ ఎప్పుడైతే నిఖిల్ ఈమె అంతటా ఈమె నేనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అని చెప్పుకోవడంతో పాటు నిజమే ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది ఆమెకి అంతటా ఆమె ఫీల్ అవుతుంది. హౌస్లో కూడా అలాంటి పరిస్థితి. ఎందుకంటే నిఖిల్ కానీ మిగతా వాళ్ళు కానీ నాకు సోనియా కావాలని అనుకున్నా ఆటోమేటిక్గా ఆమెలో ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది. అదేమో ఆమె కాన్ఫిడెన్స్ అంటది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే నేనే బిగ్ బాస్ విన్నర్ని అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. పైగా నిన్న కూడా ఆడపులి అని అంటే ఆమెకు ఓన్ ట్యాగ్ మరి ఎవరైనా వాళ్ళు కూడా పక్కన ఉన్నవారు కానీ అంటే ఏమవుతుందని అంటే ఆమె గేమ్ని గాడిలో పెట్టుకోవడానికి అంటే కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు మనకేమో లాస్ట్ వీక్ బాగా నెగిటివ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా అంటే ఈమె ఉన్నారు, యష్మి గౌడతో పాటు ఈమె కూడా ఉన్నారు. కాబట్టి ఆమె గేమ్ని కనుక ఒక గాడిలో పెట్టాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆమెకు కూడా అవసరం ఇది. ఎందుకంటే బయట ఏం జరుగుతుంది, నా గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నదని ఈ వారం కూడా చెప్పలేదని అనుకో, ఆమె అలాగే ఆడుతుంటుంది, ఇంకా నాకు తిరగలేదని అనుకుంటుంది. అందుకని ఏంటనంటే ఇప్పుడు ఆమె హౌస్లో డిస్కషన్ చేసే తీరులో కానీ అందరితోటి కూడా ఎవరు అమ్మాయిలతో ఎవరు
ఎవరితోటి మాట్లాడలేదు. మెయిన్ తను అబ్బాయిలతోటే ఉంటుంది. అబ్బాయిలతో అంటే వాళ్ళు కూడా మనకు ఆమె క్లియర్ గా చెప్పేసింది, ఎవరైతే 80% ఎక్కువ ఉండుంటారు, 85% ఎక్కువ ఉండుంటారో వాళ్ళకే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాను, వాళ్ళందరిలోకి నేనే పైన ఉన్నాను అని చెప్పేసి అని అనుకుంటుంది. సో అది కాన్ఫిడెన్స్, ఆమెలో ఆమె కాన్ఫిడెన్స్, నేను గెలవాలని ఆడటం వేరు, ఆల్రెడీ నేను గెలిచాను నేను నాకంటే ఎవరు లేరు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. దాన్ని కనుక ఇప్పుడు చెప్తే ఆమె గేమ్ని కనుక ఆమె సరి చేసుకున్నాను. ఎందుకు లాస్ట్ సీజన్లోను కూడా అలాగని ఇప్పుడు గలాటే గీతు కానీ లేదనంటే ఆదిరెడ్డి కానీ వీళ్ళు కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఆడారు. ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సీజన్. సో ఇప్పుడు కూడా ఆమె వాళ్ళని సరి చేశారు, నీకు అంత సీన్ లేదులే అన్నట్టుగా సరి చేశారు. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీక్లో ఎందుకంటే అక్కడ డిస్కషన్ నడిచింది కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ హౌస్లో ఏం జరుగుతుంది, కంటెస్టెంట్లు ఇద్దరి మధ్యన వాదన ఏం జరిగింది, ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పేసి నాగార్జున వాదన చెప్పడం కాదు, అక్కడ వాళ్ళిద్దరి వాదన విన్న ఆడియన్స్ చూసి ఆ ఆడియన్స్ వ్యూని నాగార్జున అడిగితే మంచిగా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో ఇది ఒకటి. ఆ సోనియా విష్ణుప్రియ ఇష్యూలో నువ్వు నిజంగానే ఒక మనిషి, నిన్న కూడా ఆమె చిన్న ఫ్యామిలీ అటాక్, ఇప్పుడు వాళ్ళ మదర్ ఇష్యూని వాళ్ళ ఫ్యామిలీ అటాక్ జరిగింది, ఆమె క్యారెక్టర్ గురించి ఇలా చేసింది, మళ్ళా నువ్వు ఫస్ట్ లోనే ఇంత చిన్న చిన్న విషయాల మీద నువ్వు అంత ఫైర్ అయ్యావు కదా, ఇలాంటివి కరెక్టా నువ్వు అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఒక గేమ్ ఏందనంటే ఆమెను కాదు, నెక్స్ట్ యష్మి గౌడ, నెక్స్ట్ క్లాస్ పీకాల్సింది యష్మి గౌడకి. ఒక చీఫ్గా వ్యవహరించిన తీరు ఇదేనా? ఎందుకనంటే నిన్న ఒకటి లైవ్ ఎపిసోడ్కి లో ఒకటి జరిగింది, సంచాలకుగా ఈ ప్రేరణ చేసినప్పుడు ఆమె మన టీం కదా, వాళ్ళు మన టీం కదా, నువ్వు మన టీంకి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అన్నది. లైవ్ కెమెరాలో క్లియర్గా ఆమె అంటే నువ్వు సంచాలకుగా కాదు, ఒక స్వార్థంగా నువ్వు గేమ్ ఆడాలని చెప్పేసి డైరెక్ట్గా ఇంకొక సంచాలకుగా ఉన్న చీఫ్గా ఉన్న ఆమె సంచాలకుతో చెప్తుంది. అంటే నువ్వు అక్కడ క్లియర్గా నువ్వు మిస్టేక్లు చేయటమే కాకుండా సంచాలకుగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ సర్కిల్ దాంట్లో అందరికీ ఛాన్సులు అంటే సంచాలక విషయం మీద కూడా నాగార్జున గట్టిగానే క్వశ్చన్ చేస్తారు. ప్రేరణ సంచాలక అని అంటే అది ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కువ మిగతా వాళ్ళు ఎక్కువ ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆమె కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకుంది. కాకపోతే అక్కడ అతను మిస్టేక్ చేసినప్పుడు ఈ పక్కనున్న వాళ్ళు అది మిస్టేక్ కాదు అని అన్నప్పుడు వీళ్ళు కూడా అక్కడ కరెక్ట్గా ఎవరు గేమ్ ఆడారు, అది నిజంగా ఆ సాక్స్ టాస్క్ అది కూడా చాలా మిస్టేక్ జరిగినాయి. అక్కడ ఓన్లీ అక్కడ నబీల్ అఫ్రీదీని మాత్రమే టార్గెట్ అయ్యాడు, అతన్ని మాత్రమే. అక్కడ కూడా బిగ్ బాస్ని కూడా క్వశ్చన్ చేశాడు ఆయన, బిగ్ బాస్ కూడా మాట్లాడకుండా ఉండిపోయాడు. సో నబీల్ విషయంలో కూడా అసలు అతను ఎవరు ఫెయిర్ గేమ్ ఆడారు అక్కడ, ఎందుకని అంటే ఇప్పుడు అవసరం ఒక ఆట అనేది సరైన వేలో వెళ్ళట్లేదు కాబట్టి ఎవరెవరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఈ వీక్లో ఉన్నది. కాబట్టి ఈ వారంలో జరిగిన దాంట్లో ఆ సాక్స్ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి, ఎందుకంటే ప్రతి వారం కూడా సంచాలక నిర్ణయం మీదే తుది నిర్ణయం అని అంటున్నారు కాబట్టి సంచాలక నిర్ణయం తప్పు అనే పాయింట్ని ఈ రోజు చెప్పాల్సిన ఉంది. ఒకవేళ ఆయన కరెక్టేనమ్మని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి నువ్వు అలా నిర్ణయం తీసుకున్నా మీరు చేయొద్దబ్బా అని అన్నారు అనుకో, ఇది రెలంగమామిలాగా ఉంటుంది, కంటిన్యూ అయిపోతుంది, ఇంకా ఎవరు మార్చుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు నువ్వు నిర్ణయం ఇప్పుడు అక్కడ సీత కూడా చేసింది ఫస్ట్ సంచాలకుగా చేసినప్పుడు, పృథ్వీని అది కూడా లైవ్ ఎపిసోడ్లో చాలా వరకు చూపించారు, మెయిన్ ఎపిసోడ్లో తీసేశారు. అది చాలా గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అని. ఇంకో ఆమె నా నిర్ణయం అంతే, అది కరెక్ట్గా నా నిర్ణయం ఇది, సంచాలకుగా నువ్వు వెళ్ళిపో బయటకు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది ఆమె. ఆ తర్వాత అంటే ఒక డెసిషన్, నీకు ఒక హోదా అంటే సంచాలకుగానంటే ఒక ఎంపైర్ కింద నీకు ఇచ్చినప్పుడు నువ్వు నిర్ణయం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అక్కడ ఏంటంటే నిన్న జరిగిన ఇష్యూలో అక్కడ ఆమె బయట వాళ్ళు చెప్పడం వల్ల, గేమ్లో లేనోళ్ళు చెప్పడం వల్ల ఈమె దాని మీద ఆ ప్రభావం ఈమెపై పడి కొన్ని మిస్టేక్ చేసింది. ఆ మిస్టేక్స్ని కూడా ఎత్తి చూపాల్సిన అవసరం. నెక్స్ట్ మూడోది యష్మి గౌడకి సంబంధించి ఒక చీఫ్గా వ్యవహరించిన తీరు అదేనంటే, ఇప్పుడు దొంగతనం చేయడం విషయంలో కానీ, నేను ఇలాగే మాట్లాడతాను అనే విషయంలో కానీ, లేదనంటే అక్కడ గేమ్ ఆడుతుంటే చూసి అది తప్పైనా సరే తప్పుని సమర్థించుకునే తీరులో కానీ, లేదనంటే ఒక ఎమోషన్స్ని ఎదుట వ్యక్తి ఎమోషన్ని నువ్వు హేళన చేసి పిచ్చిగా బిహేవ్ చేసి విధానం కానీ అవన్నీ అంటే తనకి తాను అంటే ఒక స్క్రీన్ మీద తనకి తాను హావభావాలు కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలాగ ఉంటున్నాయి, ఆమె ఎలాగ
ఎలాగా బిహేవ్ చేస్తుంది అన్నది కానీ ఆమె చూపిస్తే ఇప్పుడు వాళ్ళను ఒక కించపరిచే విధంగానో లేదంటే వాళ్ళ ఆటను లో చేసేదిలా ఉంటుంది, వాళ్ళు సరి చేసుకునే ప్రాసెస్ ఇది. బెటర్ అవుతారు కదా. అదే కదా ఇప్పుడు ఆయన చేయాల్సింది అదే, ఒక హోస్ట్ గా ఉన్న ఆయన చేయాల్సింది అదే. కాబట్టి ఇది మెయిన్ ఇవన్నీ కూడా మెయిన్ ముగ్గురికి క్లాసులు పడాల్సిందని అంటే ఈ ముగ్గురికి ఖచ్చితంగా పడాల్సిందే అన్నట్టు. నెక్స్ట్ పృథ్వీ ఆట కూడా, పృథ్వీ ఆటలో కూడా ఒక బిగ్ బాస్ ఒక గేమ్ ఆడిది, ఒక రూల్స్ పెట్టారని అంటే ఆ రూల్స్ కి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవి ఎతుకుతున్నాడు తప్పితే మెయిన్ స్ట్రైట్ గా ఆడి గెలవాలని అంటే ఎప్పుడు కూడా ఒక ఆట అనేది ఎప్పుడు కూడా గెలవాలని అంటే ఎలాగైనా గెలవచ్చు, కానీ చూసే జనాలకు మాత్రం ఎలా గెలిచాడు అనేది కూడా చాలా ముఖ్యం. అక్కడ ఏందని అంటే ఇప్పుడు గెలిపోవటములు మాత్రమే జనం ఒకటే కదా, ఎలాగ ఆడారు అనేది కూడా చూస్తుంటారు. కాబట్టి అక్కడ ఆ రోప్ టాస్క్ల్లో కానీ ఆ తర్వాత జరిగిన లాగి దాంట్లో తన బాల్స్ ని గెంటేసి దాంట్లో టాస్క్ లో కానీ ఆ ఇటుకలు పెట్టే టాస్క్ లో కానీ అన్ని కూడా రాంగే ఆడాడు. ఎలాగైతే ఆడకూడదు గేమ్ ని అలాగ ఆడుతున్నాడు. సరే అది స్ట్రాటజీ అని అనుకోవటానికి కూడా లేదు అది, ఎందుకని అంటే ఇప్పుడు అందరూ ఒక వేలో వెళ్ళి ఇంకొకటి వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ ఆ ఎంచుకునే మార్గం చూసే జనానికి నచ్చాలి. అది ఈ మార్గం ఇతను మంచిగా ఆడాడు, మంచిగా ప్లే చేశాడు. ఇప్పుడు ఏదైనా ఒక్కొక్క టాస్క్లో వచ్చినప్పుడు అప్పుడు అభిజిత్ టీంలో దొంగల టాస్క్లో వాళ్ళని కిడ్నాప్ చేద్దామని చెప్పి అది గేమ్ అంటే స్ట్రాటజీ అంటే అది గేమ్ అని అంటే స్ట్రాటజీలు ప్లే చేయడం అంటే అది అలాంటి స్ట్రాటజీలు ప్లే చేయాలి. అబ్బాయి ఏం స్కెచ్ చేశాడు రా అన్నట్టుగా ఉండాలి, అంతే తప్ప వంకర మార్గంలో వెళ్ళి ఎలాగ గెలవాలరా అన్నాడు. ఇప్పుడు యష్మి ఇప్పుడు దొంగతనం స్టార్ట్ చేసింది వీళ్ళు, మళ్ళీ వాళ్ళు వచ్చేది ఎంత ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అని అడిగింది కదా. ఆ ప్రూఫ్స్ ఇప్పుడు చూపిస్తే నాగార్జున గారు బాగుంటుంది ఆమెకి ఆ ప్రూఫ్. మరి బిగ్ బాస్ హౌస్ లో ప్రూఫ్స్ అంటే నాగార్జునే కదా చూపించాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మిస్టేక్ చేస్తున్నందుకు అంటే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పడం వల్ల ఏం ఉపయోగం అని అనడానికి లేదు. ఎందుకనంటే లాస్ట్ వీక్ లో ఎవరైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో తక్కువ ఉన్నారో ఈసారి కొంచెం వాళ్ళకి ఒకవేళ హౌస్ లో జరిగిన పరిస్థితులు కానీ వేరేది కానీ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గానే పెర్ఫామ్ చేశారు. మొన్నటి వారంలో నామినేషన్, ఈ వారం కనుక మణికంఠ చూసుకుని ఉంటే నిన్న నామినేషన్ లో సంబంధించి అక్కడ యాక్చువల్గా మనం ముందు మాట్లాడుకున్నాం బిగ్ బాస్ ఇలాంటి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ ఉన్న ఎమోషన్స్ బయటికి తీయడానికి టాస్క్లు ఇస్తుంటారు. ఆ టాస్క్లు ఇచ్చినప్పుడే మనం ఇలాంటివన్నీ బయట పెట్టుకోవచ్చు, కానీ మణికంఠ ముందే బయట పెట్టేసుకున్నాడు. ఇలాగా దానికి చాలా ఉంటుంది ముందు అని చెప్పేసి నిన్న సేమ్ అదే పెట్టారు. కానీ అక్కడ విచిత్రం ఏందని అంటే నిన్న అక్కడ జరిగిన దాంట్లో అక్కడ టాస్క్లు అది వచ్చి వాళ్ళు 2 వారాలే అవుతుంది, వెంటనే వాళ్ళకి టీ షర్ట్ అని వస్తువులు అని ఇవన్నీ ఎప్పుడో వీకెండ్ లో 10వ ఎపిసోడ్ వీక్ లో తర్వాత పెట్టాల్సిన ఎపిసోడ్. అంటే ఇది కూడా ఒక సూచిక, నీ బిగ్ బాస్ ఏదైతే ఎపిసోడ్లు హైలైట్ అవుతాయి అని అనుకుంటున్నారో వాటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకొస్తున్నారని అంటే ఇక్కడ ఏం ఆడలేదు తేలిపోయింది అనేది ఇంకా ఆఖరి గీతం పాడేద్దాం అన్నట్టుగానే ముందు లాస్ట్ లో తీసుకొని వచ్చి ఇప్పుడు పెట్టారు అని అంటే అక్కడ టాస్క్ లో పసలేదు అని అంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన దాంట్లో ఇది కూడా ఒకటి టాస్క్లు పెడుతున్నారు. టాస్క్లు ఇంట్రెస్ట్గా లేనప్పుడు మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది పోయి ఉన్న వాటిని ఇప్పుడు సీత అక్కడ ఏందని అంటే వాళ్ళిద్దరు మణికంఠ వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఆమె సీత ఫైట్ చేసింది అతనితోటి ఫిజికల్, అతనికంటే ముందు ఉరికింది పరుగులెట్టింది వచ్చింది. కానీ విష్ణుప్రియ ఇళ్ళ కూర్చుని నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా మరి గేమ్ ఎవరు ఆడతారు? ఇప్పుడు అది అక్కడ పెట్టేదే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. ఫిజికల్ టాస్క్లు కూడా కింద మీద పడిపోయి టాస్క్ ఏం కాదు కదా, వెళ్ళి పట్టుకుని రావాలని అంటే అన్నిట్లోనే ముందు దూకింది ఆమె. కానీ ఆమెను తీసుకుని వచ్చేసి అబ్బాయి నువ్వు ఇలాగ ఆడకూడదు, అసలు ఫిజికల్ అవ్వకూడదు, నువ్వు మొదట నువ్వే స్టార్ట్ చేసావని అంటే అది ఏమవుతుందని అంటే వీళ్ళు గేమ్లో ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అన్న దాని మీద ఉన్నారు అని చెప్పి అది కూడా పాయింట్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆట హైలో ఉన్నది, ఇప్పుడు నాగార్జున వచ్చినా ఏం మాట్లాడినా పర్లేదులే అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా దీన్ని ఏమంటామని అంటే ట్రబుల్ షూటర్ అని అంటాం కదా. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఈ వీకెండ్ సెకండ్ వీక్లోనే ట్రబుల్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే గేమ్లో ఇంట్రెస్ట్గా లేదు, కంటెస్టెంట్ ఇంట్రెస్ట్గా లేదు, అసలు అక్కడ ఏమీ జరగట్లేదు, అసలు అని ఏదైనా మనకు మంచిగా ఉంటుంది అని అనుకోవటానికి కూడా ఏం చూడటానికి కూడా ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. యాక్చువల్గా ఉన్న బిగ్ బాస్కి ఒక లిమిటెడ్ ఆడియన్సే ఉంటారని అనుకుంటే వాళ్ళు కూడా విరక్తి చెందేలాగా ఉన్నది. కాబట్టి ఇలాంటి టైంలో ఖచ్చితంగా ట్రబుల్ షూటర్ అవుతారు నాగార్జున. అంటే ఆయన గత సీజన్లు అన్నింటినీ పోల్చుకొని చూస్తే ఇలాంటి టైంలో ఆయన మంచిగా మాట్లాడారు, ఒక పర్ఫెక్ట్ హోస్ట్ అని అనిపించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వీకెండ్ అలాంటి హోస్ట్ మనకు అవసరం. కాబట్టి ఈ వీక్లో వాళ్ళ గేమ్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది అలాగే ఎవరైతే
ఎవరైతే బాగా ఆడుతున్నారో ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవ్వాల్సి ఉన్నది. అంటే ఈ వీక్ లో కనుక మనం చూసుకుని శేఖర్ భాష కానీ లేదనంటే ఆదిత్య ఓం కానీ అసలు పెర్ఫార్మెన్స్ స్కోపే లేదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా లాస్ట్ వీక్ నిఖిల్ని ఎలాగైతే అయిపోయిందో సో ఈ వీక్ లో కూడా శేఖర్ భాష కానీ అసలు అతను జోకులు ఫస్ట్ వీక్ లో కనీసం బేబక్ ఉన్నప్పుడు ఆ జోకులైనా కనిపించాయి. ఇప్పుడు అది కూడా లేదు. శేఖర్ భాష అంటే చూపించట్లేదా లేదని. ఇంకొకటి ఏంటంటే ఈయనకి సంబంధించి ఒకవేళ మనకి నామినేషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువకి స్కోప్ ఇస్తే వాళ్ళకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీక్ లో నామినేషన్స్ ఉన్న శేఖర్ భాష అసలే ఫ్రేమ్ లోనే కనిపించకుండా పోయింది. అంటే ఏదైనా 2-3 సందర్భాల్లో ఉన్నవి కనిపించింది తప్ప అలా అసలు నామినేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి స్కోప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ అదేం కనిపించదు. సో ఎవరైతే బాగా ఆడట్లేదో వాళ్ళని గాడిలో పెట్టాల్సిన దాంతో పాటుగా బాగా ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల అక్కడ నిన్న మనం చూస్తే కనుక ఆమె సోనియాలో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవడానికి కారణం కూడా ఆమెను ఫస్ట్ సేవ్ చేయటం. ఎందుకనంటే అక్కడ హౌస్ లో ఉన్న మనకి అది నాగార్జున ఎంత చెప్పినా కూడా అక్కడ ఏంటంటే ఫస్ట్ సేవ్ అయ్యారు అని అంటే ఆమె అసలు బాగా వచ్చారు అని ఫీల్ అవుతుంటారు. సో ఆ ఫీలింగ్ లోనే ఈమె ఏందనంటే ఫస్ట్ విష్ణుప్రియ ఉన్నది. మనం ఎవరైతే వెళ్ళిపోతారు అనుకుంటామో ఆమె ఫస్ట్ సేవ్ అయిందని అది ఆడియన్స్ లో కూడా చాలా అనిపించింది. దానివల్లే కదా ఆమె ఫస్ట్ సేవ్ అన్న. అసలు మనకి ఎలిమినేషన్స్ నామినేషన్ పెద్ద లెక్క కాదు ఇవన్నీ అన్నట్టుగా అతను పృథ్వీ దగ్గర కూర్చొని మనకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఇలా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మీ అంత సీన్ ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నట్టుగా చెప్తే వాళ్ళ గేమ్ వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకోవటం వేరు. బయట ఏం జరుగుతుందో ఆడియన్స్ లో ఏమున్నదో అసలు ఆమెకి పెర్ఫార్మెన్స్ పట్ల ఆడియన్స్ రియాక్షన్స్ ఏందో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళ గేమ్ని వాళ్ళు ఒక గాడిని పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఈ వారంలో జరిగిన వాటిలన్నిటిలో ఒకటి మన సోనియా విష్ణుప్రియ ఇష్యూ ఒకటి, లేదనంటే తర్వాత యష్మి గౌడ చీఫ్గా వ్యవహరించిన తీరు మీద కానీ, లేదనంటే ఆమె తర్వాత దొంగతనానికి సంబంధించి తనను అడ్డంగా వాదించిన దాని గురించి కానీ, వీళ్ళు కూడా ఈ కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ అసలు టాస్క్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ, టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం కానీ, వాటి గురించి కానీ బాగా ఆడే వాళ్ళని ప్రోత్సహించాలి. మెయిన్ వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది ఈ వీక్ లో. డెఫినెట్లీ మాట్లాడితే ఇంకో రేంజ్ కూడా వెళ్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంట్రెస్టింగ్ గా మార్చొచ్చు. డెఫినెట్లీ చూద్దాం ఏం జరుగుతుందో.